హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 6th ఆగస్ట్ మనసంతా నువ్వే సీరియల్ ఎపిసోడ్లో ట్విస్ట్లు అయితే మామూలుగా లేవు. ఇంకా లేట్ చేయకుండా సీరియల్ రివ్యూలోకి అయితే వెళ్ళిపోవచ్చండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంకా సీరియల్ స్టార్టింగ్లోనే అరుణ్ని కాపాడి ఇంకా ఇంటికి తీసుకొస్తాడు యష్ అయితే. ఇంకా మరో పక్క కాశీ వాళ్ళ అమ్మ ఇంకా అరుణ్ రాకపోయేసరికి చాలా బాధపడుతూ ఉంటుంది. అసలు ఆ కాశీగాడు ఆ ఉబుల్ రెడ్డి దగ్గర ఇలాంటి ఏదో అప్పులు చేయకపోతే నా బిడ్డ ఇప్పుడు ఇంట్లో ఉండను, కానీ వాడే ఇలా చేసి నన్ను, నా జీవితాన్ని, పిల్లల్ని సర్వనాశనం చేసేశాడు అని చెప్పి ఇంకా బాధపడుతూ ఉండేసరికి ఇంకా అక్కడికైతే సుబ్బలక్ష్మి అయితే వస్తుంటుంది. అత్త, నేను విన్న విషయం నిజమేనా? అరుణని ఆ ఊబుల్ రెడ్డి మనుషులు తీసుకువెళ్ళిపోయారంట కదా అని అంటుండేసరికి, అవునే, మీ బావగడి చేసిన పని వల్ల ఇప్పుడు నా కూతురు అడి దగ్గర వాడు ఎలా తీసుకొస్తాడో ఏమో, వాడు తీసుకొస్తానని చెప్పి ఎప్పుడనగా ఇంటి నుంచి వెళ్ళాడు, ఇంకా ఈ పాటికి కూడా రాలేదు. వాడి మీద నమ్మకమే లేదు. అది మునుపటి కాశీగాడైతే కాదు, అసలు మారిపోయినాడు. వాడేం చేస్తున్నాడో వాడికంత ధైర్యం కూడా చచ్చిపోయింది అని ఇంకా చాలా బాధపడుతుండేసరికి ఇంకా పక్కకైతే వెళ్ళి సుబ్బలక్ష్మి అయితే ఏం చేద్దాం, పెనిమిటికి కాల్ చేయనా అని చెప్పేసి ఇంక ఫోన్ తీసుకుని ఇంకా కాశీకి కాల్ చేస్తుండేసరికి లేదు ఊబిల్ రెడ్డికి వీడికి ఇప్పుడైతే పడట్లేదు, ఇంకా పెద్ద గొడవ చేసుకుని అయితే వస్తాడు, నేను ఏదో ఒకటి చేయాలి. కానీ దిల్సుఖ్ నగర్లో ఉన్న యష్ గారు ఒక రౌడీలను కొట్టగలరా? కొట్టలేరు. ఈ పేటలో ఉన్న మనిషి ఏదో ఒకటి చేసి కొట్టి వాళ్ళ చెల్లిని అయితే ఇంటికి తీసుకొస్తాడు, ఏదో రకంగా ఈ విషయం చెప్పాలని చెప్పేసి ఇంకా ఆలోచిస్తుండేసరికి ఇంకా యష్ అయితే వాళ్ళ అరుణ్ అని అయితే తీసుకొస్తూ ఉంటాడు. ఇంకా బండి మీద అయితే అత్త, అరుణ్ అయితే వచ్చేసింది, నువ్వేం కంగారు పడకత్త, అరుణ్ అయితే వచ్చేసింది అనేసరికి ఇంకా లోపలికైతే వస్తుంది. అమ్మ అరుణ, ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? అసలు ఏవైంది? ఎవరు కిడ్నాప్ చేశారు? అమ్మ, అన్నయ్య లేకపోతే నా జీవితం ఏమైపోదునో, అసలు వాడైతే నన్ను చంపేద్దును, ఇంకా ఆపుతావైతే అన్నయ్య ఓ అన్నయ్య వల్లే కదా నీకు ఇదంతా జరిగింది, ఈ గతి రావడానికి కారణం ఎవరు? ఆ ఎదవ వల్లే కదా. అయినా ఆ ఊబుల్ రెడ్డి గారిని ఇంటికి తీసుకొచ్చి పెట్టింది ఎవరు? వీడి వల్లే కదా. అమ్మా, ఆపుతావా? నన్ను తీసుకెళ్ళింది ఆ ఊబుల్ రెడ్డి మనుషులు కాదు, ఆ సీనిగర్ మనుషులు. నన్ను ఎప్పుడో వచ్చట చూశాడంట, అప్పటి నుంచి నన్ను వదలట్లేదు, ఇలా తీసుకెళ్ళి నన్ను పెళ్లి చేసుకుంటానని చాలా ఇబ్బంది పెట్టి ఇది చేసేసాడమ్మా. ఆ పలానా అన్నయ్య రాకపోతే నేనైతే ఊహించలేనమ్మా. ఆ రోజు ఆడు నా వెంట పడి కొడితే నేను నువ్వు తిరిగేసి అన్నయ్యని తిట్టావు, ఆ రోజే గట్టిగా వాడికి తగిలుంటే నన్ను ఈరోజు వెళ్ళకపోయి ఉండేవాడు. అసలు చేసినంత నువ్వే కారణం. ఆ ఊబుల్ రెడ్డి మనుషులు ఇంటికి వచ్చారంటే ఆ సంధి నువ్వు అన్నయ్యని పనికి పంపించడం వల్లే కదా ఊబుల్ రెడ్డి గారు కూడా ఇలా వచ్చి గొడవ చేస్తున్నాడు. ఆ సంధి నువ్వు పంపకపోతే మన ఇంటికి అప్పులు ఎందుకు ఉండను, అన్నయ్య ఎందుకు ఇలాంటి అప్పులు చేద్దును? ఆయన మొత్తానికి కారణం నువ్వేనమ్మా. అన్నయ్యని ఇంకో మాట అంటే మేము ఊరుకునేది లేదు. మాకంటూ ఎవరైనా వెనకాల ఉన్నారంటే మా అన్నయ్య ఒక్కడే. ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. ఎవరైనా ఏమన్నా చేసి ముందుకొస్తే గనక మా అన్నయ్య నాతో ఉన్నాడని నేను ధైర్యంగా చెప్పగలను అని చెప్పేసరికి ఇంకా అక్కడ ఉన్న కాశీ వాళ్ళ అమ్మ అయితే చాలా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంకా అందరూ కూడా లోపలికి వెళ్ళేసరికి, చూసేవే సుబ్బు, నేను కన్ని పెంచి నా కూతుర్నే ఎలా మాట్లాడుతున్నారు, వాడు ఎలా మాట్లాడిస్తున్నాడో, ఆయన ఎలా మార్చేశాడో చూసావా? ఆయన నీకు నీ బావంటే ఇష్టం కదా, ఆయన నువ్వు కూడా వాడితోనే కదా, సర్లే తను వేదేమి పట్టించుకోకు అని ఇంకా అంటుండేసరి, ఆయన నా పెనిమిటే హీరో అనుకున్నాను, అందరినీ కొట్టగలడు అనుకున్నాను. సింధు మేడం గారి మొగుడు కూడా అందరినీ కొట్టగలడే, ఆయన కూడా హీరో అనిపించుకున్నాడు అని అనుకుంటూ ఉంటుంది ఇంకా సుబ్బలక్ష్మి అయితే. ఇంకా మరో పక్క సింధు ఆఫీస్కి వెళ్దామని ఇంకా డ్రెస్సెస్ అవి కూడా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. దేవుడా, ఇప్పటికి కొన్ని ప్రెషర్స్ అయితే తీరిపోతాయి, నెమ్మదిగా అన్నీ కూడా సెట్ రైట్ అయిపోతే చాలు అని అనుకునే టైంకి ఇంకా అక్కడికైతే మధు వచ్చి తొంగి చూస్తూ ఉంటుంది. అనుకునే ఉన్నాను, నువ్వు ఇంకా ఈ మధ్య రూమ్కి రావట్లేదు అని అనుకుంటున్నాను, కానీ ఈ లోపలే నువ్వు రూమ్కి వచ్చేసావే అని అంటుండేసరికి, అయితే నువ్వు నన్ను మిస్ అవుతున్నావా? మిస్ అవుతున్నట్టయితే కనుక నాకు కాల్ చేస్తుంటే నేను అప్పటికే వచ్చేద్దును. నీకు పిచ్చేమో, నీకు మాట కూడా అర్థమవుదేమో, నేను రూమ్కి రావట్లేదు అని నేను అన్నాను, కానీ నిన్ను మిస్ అవుతున్నాను అని అంటలేదు కదా. నీ దొంగ చూపులు ఇన్నాళ్ళకి దొరికాయి అని నేను అంటున్నాను. సర్లే కానీ ఈ మధ్య నువ్వు రెడీ అయిపోతున్నావేంటి? ఈ మధ్య నువ్వు చీరలు మానేసి ఫ్యాషన్గా రెడీ అవుతున్నావు, అది కూడా అత్తయ్యకి కనిపించకుండా వెళ్తున్నావు, అత్తయ్య పడుకునే టైంకి ఇంటికి వస్తున్నావు. నీదేంటో నీ పద్ధతులు ఏంటో కూడా నాకు అర్థమవట్లేదు సింధు. అయినా వేరే వాళ్ళ విషయాలు నీకెందుకు మధు? ఇంకా నువ్వు మారలేదు. సరే చెప్తాను విను. నా మొగుడికి ఇన్నాళ్ళు చీరలు కట్టుకొని తిరుగుతుంటే బోర్ కొట్టిందంట,
కొంచెం ఫ్యాషన్ డ్రెస్సులు వేసుకుంటే ఆయనకి నచ్చుతుందని చెప్పేసి నేను ఫ్యాషన్‌గా డ్రెస్సులు వేసుకుంటున్నాను. ఇది కూడా నీకు చెప్పాలా అంటే చెప్పాను కదా! అర్థమైంది కదా! అయినా నువ్వు వేరే వాళ్ళ కాపురాల మీద ఉన్న ఇంట్రెస్ట్ నీ కాపురం మీద ఎందుకంటే అస్తమాను మీ ఆయన అక్కడ ఆఫీస్ దగ్గరే కూర్చుంటున్నాడు. ఇంటికి రావాలంటే నువ్వు కూడా కొంచెం మారాలి కదా! నేను ఎలా ఫ్యాషన్ డ్రెసెస్ వేసుకుంటున్నానో నువ్వు కూడా అలా వేసుకోవడానికి ట్రై చేయి మధు. నా మీద పెట్టిన కాన్సంట్రేషన్ నీ కాపురం మీద పెడితే కొంచెం నీ కాపురమైనా మారుతుంది. సర్లే కానీ అయిపోయిందా క్వశ్చన్స్? ఆయన నీకు డౌట్స్ వస్తే తెల్లారి ఇంకా సాయంత్రం వరకు అడుగుతూనే ఉంటావులే. ఆయన ఎందుకులే కానీ ముందు ఈ డ్రెస్సెస్లో నాకు ఏది సూట్ అయిందో నువ్వు నాకు సెలెక్ట్ చేయి అని అంటుండేసరికి ఇంకా కోపం వచ్చి ఇంకా అక్కడి నుంచి అయితే మధు అయితే వస్తూ ఉంటుంది. ఇంకా మరో పక్క లేదు లేదు దాన్ని చూస్తుంటే ఏదో తేడాగానే కొడుతుంది. ఏదో సంథింగ్ రాంగ్ ఏదో జరుగుతుంది. ఆ సింధు ఎప్పుడు పతివ్రత శిరోమణిలా చీరలు కట్టుకుని తిరిగే మనిషి ఒకేసారి ఇలా డ్రెస్లోకి మారడం ఏంటి? ఆయన మొగుడు తాగుతున్నా పట్టించుకోడు, మళ్ళీ ఇంకొక ఆడదాంతో తిరిగినా పట్టించుకోవట్లేదు. ఏదో తేడా కొడుతుంది. నాకైతే అర్థం కావడం లేదు. ఖచ్చితంగా అది తెలుసుకునే తీరాలి అని మధు అయితే ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా మరోపక్క కాశీ ఇంకా చంద్రశేఖర్ ఇంటికి వెళ్ళి ఇంకా డబ్బుల గురించి అడుగుదామని ఇంకా వెళ్తూ ఉండేసరికి అయ్యో బాబోయ్ ఈ ఇల్లుని చూస్తుంటే ఎక్కడున్నాడా చంద్రశేఖర్ గారు, ఆయన డబ్బుల గురించి ఎవరిని అడగాలో తెలియడం లేదు అని చెప్పి ఇంకా ఆలోచిస్తుండేసరికి ఇంకా బయటకు ఫోన్ మాట్లాడుతూ వస్తాడు ఇంకా చంద్రశేఖర్ అయితే. వచ్చేసరికి అదేంటి యష్ అలా నుంచుండిపోయావు, లోపలికి ఎందుకు రాలేదు అని ఇంకా లోపల తీసుకెళ్ళి అదేంటి యష్ పొద్దున్నే వచ్చేసావు, డబ్బుల గురించే కదా, అయినా నేను ఆఫీస్లో ఇస్తానన్నాను కదా, నువ్వే పని కట్టుకుని ఎందుకు వచ్చావు, అయినా నీతో సింధు రాలేదా అని అడుగుతుండేసరికి సింధుకి కొన్ని పనులున్నాయి సార్ అని చెప్తుండేసరికి ఏంటి నన్ను సార్ అని కొత్తగా అంటున్నావు, అంకుల్ అని పిలిచేవాడే కదా. అదేం లేదు అంకుల్, నేను మార్నింగే చాలామందికి కాల్ చేసి సార్ సార్ అని ఇంకా డబ్బుల గురించి మాట్లాడుతుండడమే సరిపోయింది, అందుకనే నేను మీతో కూడా సార్ అనేసాను అంకుల్ అని ఇంక అంటుండేసరి సరే యష్ నువ్వైతే ఇక్కడ కూర్చొని నేను డబ్బులు తీసుకొస్తానని చెప్పి ఇంకా పైకి వెళ్ళి బ్యాగ్తో సహా వచ్చేసరికి హాహా లచ్చిందేవి కూర్చుని బ్యాగ్లో కూర్చుని వస్తుంది. ఈ సిచ్యువేషన్ నేను అస్సలు మర్చిపోకూడదు. వేలు వందలు చూసిన వాడిని కోట్లు కోట్లు చూస్తున్నాను, నా పంట అయితే పండిపోయింది అని ఇంకా అక్కడే ఉన్న కాశీ అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. ఇంకా బయటకు వెళ్ళి ఇంకా డబ్బంతా చూసుకొని ఇంకా మురిసిపోతూ ఈ డబ్బుతో నేను ఈ పాటికి ఎక్కడో చోట శ్రీలంక వెళ్ళాలా ఆస్ట్రేలియా వెళ్ళాలా అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు. నేను ఈ డబ్బుతో సుబ్బుతో పాటు లేచిపోవాలి, ముందు దేశం దాటి పారిపోతే ఎవరికి కూడా తెలియదు, ఆయన నా జీవితం సెటిల్ అయిపోయినట్టే, ఆయన ఓబుల్ రెడ్డికి 2 కోటి రూపాయలు ఇవ్వాలి అంతే కదా, నా దగ్గర ఇప్పుడు కోట్లు ఉన్నాయి, ఖచ్చితంగా నేను ఈ దేశం దాటి పారిపోవాలని చెప్పేసి ఇంకా సుబ్బుకి అయితే కాల్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఫోన్ లిఫ్ట్ చేసేసరికి నీకు విషయం తెలుసంటే నా చేతిలో ఇప్పుడు లచ్చిందేవి నాట్యం ఆడుతుంది, మనం ఈ దేశం దాటి వెళ్ళిపోతున్నాం, నువ్వైతే రెడీగా ఉండు, నేను అన్నీ అరేంజ్ చేశాక నీకు ఒక ఫోన్ కాల్ అయితే ఇస్తాను, అప్పుడైతే నువ్వు రెడీగా ఉండాలి, అయినా నువ్వు బట్టలు గిట్లు ఏమి చదువుకోక్కర్లేకు, నీకు నేను షాపింగ్ తీసుకెళ్ళి అక్కడ నీకు పొట్టు బట్టలు హీరోయిన్లు వేసుకుంటారు కదా అలాంటి బట్టలు కొని పెడతానే, అయినా మన జీవితం జిందగీకి మొత్తం కూడా మారిపోతుంది, ముందైతే నువ్వు రెడీగా ఉండాలి అని చెప్పి ఇంకా కాల్ పెట్టేసరికి ఇంకా సుబ్బలక్ష్మికి అయితే డౌట్ వస్తూ ఉంటుంది. ఏంటి తేడాగా మాట్లాడుతున్నాడు పెనిమిటి, అసలు ఏంటో నాకు అర్థం కావడం లేదు, ఈ విషయం సింధి మేడంకి అయితే ఫోన్ చేసి చెప్పాలి అని చెప్పేసి ఇంకా కాల్ చేస్తుండేసరికి సింధుకి ఇంకా చంద్రశేఖర్ దగ్గర నుంచి అయితే కాల్ వస్తుంటుంది. అంకుల్ నేనే ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను, మీరే పలంగా చేశారు. అదేం లేదమ్మా, యష్ అయితే డబ్బుల గురించి వచ్చి బండిలోనే అలా బండి మీద పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు బ్యాగ్, కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదమ్మా అని మాట్లాడుతుండేసరికి ఏంటి అంకుల్ బండి ఏంటి డబ్బేంటి అని ఇంకా అంటుండేసరికి ఇంకా కాల్ పెట్టేస్తూ ఉంటాడు చంద్రశేఖర్ అయితే. ఇంకా ఆలోచిస్తుండేసరికి సుబ్బలక్ష్మి దగ్గర నుంచి ఇంకా కాల్ వస్తుంటుంది. మేడం మీకు ఒక విషయం చెప్పాలి అని కంగారుగా మాట్లాడుతుండేసరికి సుబ్బలక్ష్మి నేను నీతో తర్వాత మాట్లాడతాను, నాకు ఇప్పుడు అర్జెంట్ పని ఉంది అని ఇంకా అంటుండేసరికి మేడం కాదు ఇప్పుడే వినాలి, ఆ కాశీ మ్యాటర్ అయితే చెప్తాను మీకు అని అంటుండేసరికి ఏంటి విషయం, ఆ కాశీగాడు ఏదో తిక్క మాట్లాడుతున్నాడు, ఏదో లచ్చిందేవి చేతుల్లో నాట్యం ఆడుతుంది, దేశం దాటిపోవాలి అని పిచ్చిగా మాట్లాడుతున్నాడు మేడం అని ఇంకా అంటుండేసరికి ఇంకా సింధుకైతే డౌట్ వచ్చి ఇంకా ఆలోచనలో పడుతూ ఉంటుంది. ఇంకా ఈరోజు ఎపిసోడ్ ఈ విధంగా జరుగుతుందండి. మరి ఈ ఎపిసోడ్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో మనకైతే తెలియజేసేయండి. అండ్ మరిన్ని మనసంతా నువ్వే సీరియల్ అప్డేట్స్ గురించి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.